ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని కృప సమాధానము మీకు సమృద్ధిగా కలుగునుగాక. ఎపిసీలకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో దేవుని వాక్యము ఇలా సెలవిస్తుంది. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఈ వాక్యము ప్రార్థన అనేది వ్యక్తిగత అవసరాల కొరకు మాత్రమే కాదని ఇది మనకు తెలియజేస్తుంది. దేవుని ప్రజలముగా మనము ఒకరి భారముల కొరకు మరొకరు ప్రార్థించుట అనేది దేవుని చిత్తము. మనము పరిశుద్ధుల కొరకు, సేవకుల కొరకు, సువార్త వ్యాప్తి కొరకు ప్రార్థించినప్పుడు దేవుని కార్యంలో మనము భాగస్వాములు అవుతున్నాము. ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిని కోరుకునే ప్రతి ఒక్కరి కొరకు ఈరోజు నేను ప్రార్థిస్తున్నాను. మీరు ఏ పరిస్థితిలో ఉన్నా, మీకు ఏ అవసరత కలిగి ఉన్నా ఈ ప్రార్థనతో మీరు ఏకీభవించండి. ఈరోజు వాగ్దాన వాక్యము మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహింపబడును. ప్రార్థన. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మమ్మలను ప్రేమించి ఈ నూతన దినమును మాకు అనుగ్రహించిన మీ కృపకై మీకు వందనములు. తండ్రి, మీ సంఘముల కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రతి సంఘము కూడా సత్యములో స్థిరపడి మీ ప్రేమలో ఐక్యముగా నిలిచి ఉన్నట్లు కృప చూపండి. ప్రతి దేవుని మందిరము ప్రార్థనా గృహముగా, వాక్యబోధ జరిగే స్థలముగా, ఆత్మలో ఆదరణ పొందే ఆశ్రయముగా ఉండినట్లు మీరు సహాయం చేయండి. శత్రువు కలిగించు విభేదములు, అపార్థములు, నిరుత్సాహములు తొలగిపోనట్లు కృప చూపండి. ప్రభువా, మీ సేవకులందరినీ జ్ఞాపకం చేసుకోండి. మీ పిలుపును బట్టి పరిచర్య చేయుచున్న ప్రతి ఒక్క దైవజనులకు నూతన బలమును, వారి ఆత్మలకు నూతన అభిషేకమును అనుగ్రహించండి. వారు ప్రకటించే ప్రతి సందేశం కూడా పరిశుద్ధాత్మ అభిషేకంతో నిండి ఉండినట్లు, మీ ఉద్దేశంను తెలియజేసే సందేశం ఉన్నట్లు కృప చూపండి. వారి జీవితంలో విశ్వాసులకు మాదిరిగా ఉండినట్లు, పరిశుద్ధతలో నిలిచి ఉండినట్లు వారిని కాపాడండి. వారి కుటుంబంలో ఆశీర్వదించి వారి పరిచయను ఫలింపచేయండి. ప్రభువా, మీ యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాను. వారు మీ వాక్యమును ప్రేమించి ప్రార్థనలు అభివృద్ధి చెంది పరిశుద్ధాత్మ నడిపింపులో జీవించినట్లు సహాయం చేయండి. శోధనలో పడిన వారిని లేవనెత్తండి, బలపరచండి. నిరుత్సాహపడిన వారికి ధైర్యమునివ్వండి. మీరు అక్కడ కొరకు మెలకువగా ఎదురు చూసే పరిశుద్ధ జనముగా వారిని సిద్ధపరచండి. తండ్రి, మీ రాజ్య సువార్త కొరకు ప్రార్థించుతున్నాను. ఇంకా మిమ్మల్ని ఎరగని అనేకులు మీ ప్రేమను తెలుసుకునేటట్లు కృప చూపండి. ప్రతి సంఘము ద్వారా మీ రాజ్యము విస్తరించినట్లు మీరు కార్యాన్ని జరిగించండి. దేవా, కుటుంబాలలో మీ సమాధానం నిలిచినట్లు చేయండి. తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్య అవగాహన పెంపొందించండి. మీ యందు భయభక్తిని కలిగి కుటుంబంలో నడిచినట్లు కృప చూపండి. పిల్లలు, యువత, వారికి జ్ఞానమును, వివేచనను అనుగ్రహించండి. చెడు మార్గం నుండి వారిని కాపాడి మీ చిత్తమును నడిపించండి. మంచి భవిష్యత్తును వారికి దయచేయండి. ఉద్యోగముల కొరకు ఎదురు చూచున్న వారిని జ్ఞాపకం చేసుకోనండి. జీవనోపాధి కొరకు పోరాడుచున్న కుటుంబాలకు మీరు ద్వారాలను తెరవండి. ఆర్థిక భారములతో ఉన్న వారికి సహాయం చేయండి. వారి అవసరములన్నింటినీ తీర్చండి. వివాహముల కొరకు ఎదురు చూచున్న వారికి మీ చిత్తానుసారమైన జీవిత భాగస్వాములను వారికి అనుగ్రహించి వారి జీవితములను ఆశీర్వదించండి. రోగులను జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, స్వస్థత కొరకు ఎదురు చూచున్న వారికి మీ కృప కలిగిన హస్తాలతో తాకండి. శారీరక, మానసిక, ఆత్మీయ బలహీనతల నుండి వారిని లేవనెత్తండి. బాధలో ఉన్న ప్రతి కుటుంబమునకు ఆదరణ అనుగ్రహించండి. ప్రయాణములు చేస్తున్న వారిని కాపాడండి. ఈ రోజంతా మీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరచండి. ప్రమాదం నుండి, అపాయం నుండి మమ్మల్ని తప్పించండి. మా హృదయంలోని ప్రతి భారమును ఎరిగిన దేవా, మీ సొంత సమయంలో మీ చిత్త ప్రకారము మా ప్రార్థనలకు జవాబులు అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.